హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పబ్లిక్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకు అంటున్నానంటే ఇంకా ఒక ఇప్పుడు కాంగ్రెస్ అని కాకుండా బీఆర్ఎస్ అని కాకుండా అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఈరోజు న్యూస్ మామూలుగా లేదు, చెప్తాను. దిస్ ఇస్ దేవులపల్లి రేజిత, రామన్నపేట్, వరంగల్. ఉన్న విషయం బయటకి చెప్పడం నా హ్యాబిట్, వాస్తవాలు మాట్లాడడం. ఈరోజు చూడండి, ఈ పిక్చర్ ఏంటంటే మన తెలంగాణ తల్లి ఈ రూపంగా ఉంటుందని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి తయారు చేయించారనమాట. దీనిపైనే మాట్లాడదలుచుకునే ఇవాళ. తెలంగాణ తల్లిని మార్చాల్సినంత అవసరం అయితే లేదు నాకు తెలిసి. బట్ ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాబట్టి తనకు ఒక రకమైనటువంటి అంటే ఒక చరిత్రలో పేరెక్కించుకోవాలనో లేకపోతే ఏదో ఒక మార్పు చేస్తే కానీ పబ్లిక్లో పేరు రాదని చెప్పేసో లేకపోతే ఏదో సంథింగ్ ఆలోచిస్తున్నాడు అనమాట. రేవంత్ రెడ్డి గారు బాగా థింక్ చేస్తున్నారు. ఏమని అంటే ఎక్కడ ఏ నేమ్ మారిస్తే, ఎక్కడ ఏ విగ్రహం మారిస్తే తనకి పబ్లిసిటీ వస్తుంది. ఇంకొకటి పలాని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో ఇవి పనులు జరిగినాయని చెప్పేసి పబ్లిక్ బాగా గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడు అనిపిస్తుంది. లేకపోతే మరి ఏంటి, నాన్సెన్స్. కాకపోతే అంత నాన్సెన్స్ పనులే. ఒక్కటి పనికొచ్చే పని ఉన్నదా? పబ్లిక్ బ్రతుకులు మార్చాలి కదా. ఏమైనా మార్చాలనుకుంటే పబ్లిక్ బ్రతుకులు మార్చడం కోసం పబ్లిక్ ఏమైనా హెల్ప్ చేయి. ఇండివిజువల్గా ఫ్యామిలీకి ఇంటికి ఒకంటికి ఏమైనా ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇంకేమైనా హెల్ప్ చేయి. అలా ఎప్పుడు పెన్షన్ అన్నా పెంచినా పబ్లిక్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎవరికి పెన్షన్ పెంచకుండా ఇచ్చిన హామీలన్నీ పక్కకు పండబెట్టి నువ్వు ఎలా ఊరేగుతున్నావు అంటే మామూలుగా లేదు. గంగిరెద్దోడు సంవత్సరానికి ఒకసారి, సంక్రాంతికి ఒకసారి గంగిరెద్దు ఊరేగినట్టు ప్రచారం చేసుకోవడానికి ఇంటింటి తిరిగినట్టుగా చేయొద్దు. గంగిరెద్దుల వాళ్ళు ఫీల్ అవుతారేమో. సంవత్సరం కాకుండానే నీకు విజయోత్సవాలు. సరే, ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకున్నావు ముఖ్యమంత్రిగా. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మరి ఏం సాధించినావు అని చెప్పుకోవాలి. ఇంకా ఇప్పుడు నువ్వు ఇక నివేదిక ఇచ్చుకో. ఒక సంవత్సరం యొక్క నివేదిక ఏమని ఇస్తావో ఇవ్వు. ఇక పబ్లిక్ ఏం చెప్తావో. తెలంగాణ తల్లి అంటే తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు ఇప్పుడు మార్చడం వల్ల, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అవమానం. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు అంటానంటే మన తెలంగాణ తల్లి విగ్రహం పట్టు సారీతో ఆభరణాలతో ఒక అమ్మవారి రూపాన్ని ధరించి మన యొక్క తెలంగాణలో అంటే పండేటువంటి పంటలకు ప్రతిరూపకంగా మన రాష్ట్ర పండుగలేంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి వాటన్నింటి గురించి మన యొక్క తెలంగాణ మహిళల యొక్క వేషధారణ కానివ్వండి, వస్త్రధారణ కానివ్వండి, ఏ రకంగా ఉంటుంది, వారి యొక్క ఉనికి ఏంటని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ యొక్క ఉనికిని తెలియజేస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికే మనం తెలంగాణ తల్లిని రూపొందించుకోవడం జరిగింది. అంతే కదా. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్చిండు. ఎట్లా మార్చిండు అంటే అప్పుడే చేను పనికి పోయి వచ్చినటువంటి ఒక పనే మనిషిలాగా తయారు చేసిండు. ఎంత బీదరకంగా అంటే ఆ జాకెట్కి కూడా ఇంత అంచు కూడా పెట్టి తయారు చేయించలే. నువ్వేమైనా 100 రూపాయలు పెట్టి జాకెట్ ముక్క కొనుక్కొస్తున్నావా? చెప్పు నాకు. బ్లౌజ్ పీస్ కొనుక్కొస్తున్నావా? కావాలని ఎట్లా తయారు చేయించడం అంత అవసరం ఏంటి? నీ నాన్సెన్స్. నీకు ఏం తెలివి ఉన్నదని ఇట్లా తయారు చేస్తున్నావు చెప్పు నాకు. రేవంత్ అన్న, ఏం తెలివి ఉన్నది? తెలివి ఉంటే ఉపయోగించుకో. బట్ ఇలా కాదు. అంత నాన్సెన్స్ పనులే చేస్తున్నావు. ఏంటిది నాన్సెన్స్? కాకపోతే ఆ చీర కూడా ఒక అంచు చీరనైనా తయారు చేయించలేదు, డిజైన్ చేయించలేదు. మట్టి విగ్రహమే కదా తయారు చేయించింది. నువ్వేమే తులాల కొద్ది బంగారం తెచ్చిపెడతలేవు, ఆభరణాలు వేయలేదు. తులాల కొద్ది బంగారం పెట్టమంటున్నారా? ఏమైనా లక్షల కొలదే లేదు కదా. నువ్వు ఒక విగ్రహం తయారు చేసేటప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఉనికిని
గొప్పగా చాటి చూపించాలి. తెలంగాణ మహిళలను గొప్పగా చూపించాలి. నువ్వు తెలంగాణ మహిళలకు గౌరవం ఉండాలంటే మన తెలంగాణ రాష్ట్ర విగ్రహం కూడా అంతటి గొప్పతనంగా ఉండాలి, కనిపించాలి. మన తెలంగాణ తల్లి అంటే ఒక అమ్మవారి రూపాన్ని ధరించి అందరికీ ఆశీర్వచనంగా అందరూ నమస్కరించుకునేలా సంస్కారవంతంగా నువ్వు తయారు చేయించాలి. కానీ ఇలా హస్తం చూపిస్తూ కాంగ్రెస్ సింబల్ మీ పార్టీ మీ అమ్మవారు మీ సోనియా అమ్మవారు మెచ్చుకోవాలని చేశారా? ఇలా హస్తం చూపిస్తూ అంటే మీ కాంగ్రెస్ పార్టీకి గుర్తు ఇది. మీ హస్తం పెట్టేసి సరే ఆశీర్వాదమే అనుకుందాం. ఆశీర్వాదం అయితే మరి సారీ ఎందుకు మార్చును, బ్లౌజ్ ఎందుకు మార్చును, ఆభరణాలు ఎందుకు తీసేసినావు, కిరీటం ఉండగా కిరీటం ఎందుకు తీసేసినావు, హెయిర్ లీవ్ ఉండగా ఇంత పెద్ద పొడవాటి జుట్టు అమ్మవారికి ఉంటుంది. అమ్మవారికి ఉండేటువంటి జుట్టు హెయిర్ లీవ్ ఎందుకు చేయలేదు? ఇలా బోసిగా తయారు చేసి ఒక పని మనిషిలాగా తయారు చేసి ఇలా పెట్టేస్తే అది చూడడానికి ఎంత అసహ్యంగా కనిపిస్తుంది. ఏ హీరోయిన్ బొమ్మను తీసుకొచ్చి పెట్టినావు? మీనా అనుకోవాలా, రాశి అనుకోవాలా, ఎవరు అనుకోవాలి? ఈవిడెవరు? తెలంగాణ అమ్మలా ఉన్నదా? తెలంగాణ తల్లిలాగా కనిపిస్తుందా? చూడండి బాగా, తెలంగాణ తల్లిలా ఉన్నదా? ఆ చీర ఏంటి, ఆ పని మనిషి పోకడా ఏంటి, అది పెట్టుడు. నువ్వు వరికంకులు గోధుమ కంకులు అన్నీ పెట్టినవు, పర్లేదు. నిన్ను ఎవడు తీసేయమన్నాడు? నీకు అధికారం ఎక్కడిది, నీకంతటి హక్కు ఎక్కడిది, నీకంతటి అర్హత ఎక్కడిది? తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళే పబ్లిక్ యొక్క ఒపీనియన్స్ తీసుకొని మేధావుల యొక్క సలహాలతోటి రూపొందించడం జరిగింది. వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అయిపోయినారు, నువ్వేమో బాగా తెలివి కల్లోడు అని చెప్పేసి ఇలా రూపొందించావా? చెప్పు నాకు, ఎందుకు ఇలాంటి నాన్ సెన్స్ పనులు చేస్తున్నావు? కిరీటం చేయిస్తున్నావా? నువ్వేమైనా ఎన్ని తులాలు పెట్టి చేయించమన్నారు? నీకు విగ్రహమే కదా, నువ్వు మట్టితో తయారు చేసేటువంటి విగ్రహాన్ని డిజైన్ చేయించడం చేతనైతే లేదు నీకు. నీ బతుక్కి తులాల కొద్దీ బంగారం కొనుక్కొచ్చి పెట్టమంటున్నారా నీకు ఏమైనా? ఒక విగ్రహాన్ని తయారు చేయించడంలోనే నీ ఆలోచన విధానం ఇలా ఉందంటే ఇంకా నువ్వు రాష్ట్రాన్ని ఏ రకంగా తయారు చేస్తావో అర్థమవుతుందా పబ్లిక్కి? రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీస్తావో ఇప్పుడు చూస్తేనే తెలిసిపోతుంది నీ పాలన విధానం. ఇంకా సంవత్సరానికి మీ సోనియమ్మ బర్త్డే రోజున ఇంకా నయం సోనియమ్మ మొహం అన్న పెట్టకపోయినావు. మీ సోనియమ్మ మెచ్చుకొని కనీసం గిన్నిస్ రికార్డు కన్నా ఎక్కించేది. హరి రామ, ఏంటి పనులు, ఏంటి నాన్సెన్స్ పనులు? బీఆర్ఎస్ మీద కోపంతోనే ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ సార్ పేర్లు మలిపేయాలనుకోవడాలు, కేటీఆర్ని పట్టుకొని ప్రతిరోజు తిట్టేయడాలు, కేసీఆర్ని పట్టుకొని తిట్టేయడాలు, బీఆర్ఎస్ పార్టీని తిట్టేయడాలు, అందరినీ అరెస్ట్, ఎవరు క్వశ్చన్ చేస్తే వారిని అరెస్ట్ చేస్తారని బెదిరించడాలు, ఇవన్నీ పనికి మళ్ళీ నాన్ సెన్స్ పనులు కాకపోతే ఏంటి చెప్పండి? నాన్ సెన్స్ కాదా? మీ కాంగ్రెస్లో ఉండేటువంటి వాడు ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడుతుండు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా. ఎలా అంటే వాడికి ఇక టంగ్ స్లిప్ అవుతుంది. ఒకడు మొన్న వీర్ల శంకర్ అని వాడు కులాన్ని పట్టుకొని, అంటే కేటీఆర్ మీద కోపంతోని కసితోని కేసీఆర్ గారి మీద కోపంతోని అక్కసు వెళ్ళబుచ్చుకున్నాడు. వాడు మొత్తం వెలమ కులాన్ని మొత్తానికి వాడు కసి తీరా తిట్టేస్తాడనమాట. కసి తీరా తిట్టేయడానికి వాడికి ఇండివిజువల్గా వాడికి ఏమైనా అంటే వ్యక్తిపరంగా ఇండివిజువల్గా ఏమైనా నీకేమైనా వ్యక్తిగత ఏంటి గొడవలు ఉన్నాయా? ఏమైనా పర్సనల్గా ఏమైనా గొడవలు ఉన్నాయా మీకు కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో? నీకెందుకు రా అంత అహం, ఎంత కసి? వీర్ల శంకర్ నేను చెప్తున్నా, మాట్లాడేప్పుడు టంగ్ మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అంతే తప్పించి కావాలని మాత్రం ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు తిట్టలేదు. ఎందుకు అంటే మీరు అనేటువంటి మాటలకి ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అలా మాట్లాడతాడు వాడు, ఇష్టం వచ్చినట్టు సంపుతా సాగొడతా ఏమో చేస్తా అని మాట్లాడి బల్ల గుద్ది మరి చెప్తుండు వాడు. అంత కసి ఎందుకు? మళ్ళీ తెల్లారు ఏం చెప్తారంటే, నేను అందరిని అనలేదు, వెలమ కులాలని అందరినీ అనలేదు, కేటీఆర్ని కేసీఆర్ని మాట్లాడాలని మాట్లాడినా, కానీ నేను ఒకవేళ మీకు వెలమ కులాన్ని అన్నట్లుగా తప్పు అనిపిస్తే విత్డ్రా చేసుకుంటా అనిపిస్తేనట. ఇంకా ఈ సెన్స్లెస్ ఫెలోగానికి ఇంకా ఆలోచన రాలేదనమాట. అది తప్పనే విషయం తెలుస్తలేదు ఇంకా ఆ దివానగానికి. అనిపిస్తే విత్డ్రా చేసుకుంటాను అని చెప్పేసి తెల్లారి మీటింగ్ పెడతారు యూజ్లెస్ ఫెలోగాడు. అంటే అడిగేవాడు లేకనా? మీ పెత్తనాలు, మీ మాటలు, మీ వ్యవహారాలు అడిగేవాళ్ళు లేకనా? ఇలాంటి
విధంగా పేటరైపోతున్నారు. నాన్ సెన్స్ కాకపోతే యూజ్లెస్ ఫెలోస్ తయారైన అంతా, యూజ్లెస్ ఫెలోస్ అంతా. ఒక్కటి పనికొచ్చే పని చేయండి పబ్లిక్కి. ఏది చూడు పనికి మాలిన పని. ఎవరిని చూడండి రా, విలేజెస్కి వెళ్ళి కనుక్కోండి ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎవరు ఎలా తిట్టిపోస్తున్నారో. రాష్ట్రాన్ని బాగా బాగుపరచడం అని చెప్పేసి మెచ్చుకుంటుండ్రు కావచ్చులే. కనుక్కో విలేజెస్కి వెళ్ళి ఒక్కొక్కరు ఎంత తిట్టిపోస్తున్నారో. సిగ్గనిపిస్తాను లేదు. ఇంతగానం ఎందుకు మాటలు పడుతున్నారు, అవసరమా? మళ్ళీ ఇదొకటి రూపొందించినావు, ఇదొకటి బొమ్మ పిక్చర్ రూపొందించి ఇంకా పేపర్కి వేసుకున్నావు, సిగ్గు లేకపోతే సరే. అందరూ ఒపీనియన్స్ తీసుకున్నాక మేధావులు లేరా నాయన? మేధావులు ఉన్నారు కదా, మేధావులు ఒపీనియన్స్ తీసుకోవాలి, మంత్రిమండలి ఒపీనియన్స్ తీసుకోవాలి, ఆపోజిట్ పార్టీ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి, పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఎంత పర్సెంట్ ఎవరైతే ఒప్పుకుంటారో దాన్ని బట్టి విగ్రహ ఆవిష్కరణ చేయాలి. ఇది ఇండివిజువల్, నీ పర్సనల్ పెళ్ళి కాదు, పేరెంటం కాదు. ఇది పర్సనల్గా నీ పెళ్ళం విగ్రహం కాదు, నీ బిడ్డ విగ్రహం కాదు తయారు చేయించి పెట్టడానికి. నీ కాంగ్రెస్ అధిష్టానం యొక్క అమ్మవారి విగ్రహం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకొని పెట్టుకోవడానికి. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి ఇది ప్రతీక అన్నమాట, గుర్తు. తెలంగాణ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి కానీ అవమానించే విధంగా చూపిస్తావు. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏమనుకోవాలి? ఇతర రాష్ట్రాల వాళ్ళు మన విగ్రహాన్ని చూసి పొంగిపోతారులే, మెచ్చుకుంటారులే, గొప్పగా ఉందని చెప్పేసి. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. కొంచెం మంచిగా చెప్తే అర్థం కాదు ఇలాంటి వాళ్ళకి, నాన్ సెన్స్ వాళ్ళకి. అరే ఇలా తయారయ్యేంటి అసలు? మొత్తం మంత్రిమండలి మొత్తం అలాగే తయారైనరు. మన ఏంటి సీఎంతో సహా. సీఎం చక్కగా ఉంటే మంత్రిమండలి చక్కగా ఉంటుంది. ఫస్ట్ వ్యవస్థాపకుడే చక్కగా లేడా? ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది, దిక్కుమాలినట్టుగా ఏడుస్తుంది. అంతే కదా. ఎవరి ఒపీనియన్స్ తీసుకోవు. నీ ఇష్టం వచ్చిన రీతిగా ఏం చీర కట్టించినావు, ఏం జాకెట్ తొడిగించినావు, పని మనిషిలాగా తయారు చేస్తావు. దివానా అంత పేదరాల తెలంగాణను ఇతర రాష్ట్రాలు చూస్తే సెల్యూట్ కొట్టేటట్టు ఉండాలి, సంస్కారవంతంగా నమస్కరించుకునేటట్టు ఉండాలి. మన వేషధారణ బట్టే మనకి సంస్కారం, మనకి నమస్కరిస్తారు. మన సంస్కారాన్ని బట్టి నమస్కరిస్తారు. ఓకేనా? మన వేషధారణ బట్టి నమస్కరిస్తారు. నువ్వు తెలంగాణ మహిళలందరూ పరువు తీసినట్టే. నేను ఇంట్లో పట్టు చీర కట్టంది ఉండా, ప్రతి పండుగకి కానీ ఎప్పుడైనా వారానికి ఒకసారి పూజ చేసుకున్నప్పుడల్లా పట్టు చీరలు కట్టంది ఉండం, నగలేసుకోకుండా ఉండం మేము. అలాంటిది మామూలు మహిళనే ఆ ఆభరణాలు ధరించకుండా పట్టు చీర కట్టుకొని అమ్మవారిలాగా తయారవుతుంది. ముక్కుపోగులు అవి అన్ని పెట్టుకొని ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంది ఏదైనా పండుగ సందర్భం వచ్చిందంటే. అలాంటిది నువ్వు సాధారణ మహిళ లెక్క నువ్వు పని మనిషిలాగా తయారు చేసి, పని వేసిన ఆవిడలాగా తయారు చేసి తెలంగాణ ప్రతీకకు సూచిస్తున్నావు మిగతా రాష్ట్రాలందరికీ, మిగతా దేశాలందరికీ. ఏం నేర్పిస్తున్నావు? అడుగు తిన్నట్టుగా ఆలోచనలు అన్నీ, ప్రతి ఆలోచన అడుగు తిన్నట్టే. సంకల్పం సరిగా లేదు. ఎలా వస్తాయి మంచి గొప్ప ఆలోచనలు? ఎలా వస్తాయి? రావు కదా, రావు. ఆ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. నీకు క్రియేటివ్ థింకింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు కాబట్టే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు పిచ్చిగా, పిచ్చి ఆలోచనలు, పిచ్చి మన ఏంటి పనులు. ఇంకా కేసీఆర్ గారిని ఆహ్వానించి ఈ బొమ్మను మారుస్తాను ఇంకా నన్ను చూడు అని చూపించుకోవడానికి పోయి ఇంకా ఆహ్వానించడాలు, మెచ్చుకుంటాడని. ఉన్న విగ్రహాన్ని ఉన్నట్టుగా చూపించచ్చు కదా. బతుకమ్మ మీద కోపంతో బతుకమ్మ తీసేసినావు. సరే బతుకమ్మ తీసేసినావు అంటే పోనీలే. బతుకమ్మ పెట్టకపోయినా ఆడేటోళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. కానీ నువ్వు బతుకమ్మ పెట్టకపోయినా మనిషిని ఎలా తయారు చేసినావు? అసలు నువ్వు ఎలా రూపొందించినావు? ఆ బోసి మెడ, బోసి తల ఏంటది? ఏ అవతారం ఏంటి? ఆ అవతారం ఏంటి? ఇదేంటి? మీ హస్తానికి గుర్తా? నమస్కరించేటట్టు ఉన్నదా అక్కడ? ఇప్పుడే పని వేసిన ఆవిడలాగా ఉన్నది. నువ్వు గొప్పగా చూపించాలి కదా తెలంగాణ రాష్ట్ర విగ్రహాన్ని. తెలంగాణ తల్లి అంటే ఎలా ఉండాలి? మన తెలంగాణకు గుర్తు. మన తెలంగాణ ఇప్పుడు మన రాజముద్ర ఏంటంటే చెప్తానా, ఇప్పుడు 3 సింహాల గుర్తు ఎందుకు పెట్టుకున్నామ్మా? పని లేకనా? ఏదైనా గుర్తు పెడితే దాని గంభీరంగా, హుందాతనంగా ఆలోచన అలా ఉండాలి, హుందాగా ఉండాలి, గొప్పంగా, గౌరవంగా, గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. ఏదైనా ప్రతీక తయారు చేయించేటప్పుడు ప్రతి లోగోనే అడ్డమైన విధంగా నీ ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తావు. ప్రతి లోగోను మార్చేస్తావు.
మరి నువ్వు ఇప్పుడు ఇంకో 2-3 ఏళ్ళు ఉంటావు కావచ్చు, తర్వాత మరి బీఆర్ఎస్ వస్తుంది అనుకో, వస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవాలా? మరి ఇలా మార్చేసుకుంటూ పోతే పబ్లిక్ ఏం కావాలరా? పబ్లిక్ పరిస్థితి ఏంటి? మీ ఇష్టమేనా? అంతా మీ రాజ్యమేనా? మీ ఇష్టమేనా? ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకోవడానికి ఎవ్వరు అధికారంలోకి వస్తే వారు లోగోలు మార్చుకోవాలా? ఒక్కసారి లోగో పెట్టినామంటే దాన్ని ముట్టుకోవద్దు. ఎవ్వడు మారిన అధికారులు మారిన, ఇప్పుడు ఒక కలెక్టర్ ఆఫీసే ఉన్నది. ఒక కలెక్టర్ ఆఫీస్లో పనితనం అనేది సేమే ఉంటుంది కదా. మనుషులు మారినంత మాత్రాన వ్యవస్థ మొత్తం మారదు కదా. వ్యవస్థను మొత్తం తలకిందులు చేయరు కదా. ఏ వ్యవస్థ అయినా కూడా మనుషులు మారచ్చు, బట్ పనితీరు మాత్రం అంతా ఒకటే కదా. మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు పిచ్చిగా? ఎందుకు చేస్తున్నావు ఇలా? అడిగేవాళ్ళు లేకనా? క్వశ్చన్ చేసేవాళ్ళు లేకనే కదా నువ్వు ఇలా తయారయ్యేది. తానా అంటే తందానా నీ మంత్రి మండలి కూడా అంత బిత్తిరిగాళ్ళు ఉన్నారు. నేను అంటున్నా బిత్తిరిగాళ్ళు ఉన్నారు. ఉన్న విషయం చెప్తున్నా. బిత్తిరిగాళ్ళు కాదా? ఒప్పుకోండి. బిత్తిరిగాళ్ళు. వీరశంకరం కానీ వాడి పరిస్థితి ఏంటి? వాడు బిత్తిరిగాడు కదా? బిత్తిరిగాడే. ఇంకా కొందరు బిత్తిరిగాళ్ళు లేరా? లేడీస్ ఉన్నారు. కాల్వ సుజాత అది బిత్తిరిదే. నేను చెప్తున్నా బిత్తిరిదే. ఈ కొండ సురేఖ బిత్తిరి మాట్లాడుతుంది. వరంగల్ పరువు తీసింది మొన్న వచ్చిన మాట్లాడి. ఇలా బిత్తిరి ఆలోచనలు చేసే వాళ్ళను నీ టీంలో పెట్టుకొని నువ్వు బిత్తిరి పాలన చేస్తున్నావు. మొత్తానికి బిత్తిరి పాలన చేస్తున్నావు. తెలివి కళ్ళలోనేమో సైకోలు అంటున్నావు. నువ్వు సైకోగాడివై ఉండేమో తెలివి ఒక పాలన చేస్తూ నువ్వు తెలివి కల్లోనివని అయిపోతున్నావు. బట్ నిన్ను తెలివి కల్లోడని ఎవ్వడు మెచ్చుకోడు. నేను చెప్తున్నా, పబ్లిక్ అందరూ గమనిస్తున్నారు. నేను ఒక్కదాన్ని అంటేనే అనే కాదు, నేను ఒక్కదాన్ని నీ మీద కోపంతో అంటాను కాదు. నువ్వైనా నాకు పగ, నువ్వేమన్నా పర్సనల్ నాకు శత్రువా రేవంత్ రెడ్డి అన్నా? చెప్పు. నువ్వేమన్నా నాకు శత్రువా చెప్పు. నువ్వేమన్నా నాకు పడనోడివా? నువ్వేమన్నా నా పాలోనివా, నాకు పంపోనివా చెప్పు. బీఆర్ఎస్ అధికారంలో ఓడిపోవచ్చు, బట్ నేను బీఆర్ఎస్ తరపునే అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఓటమి పాలు అవ్వచ్చు, అయినా పర్లేదు, ఒప్పుకుంటాం. దాన్ని అంగీకరించిండ్రు వాళ్ళు, గొప్ప మనసుతోనే అంగీకరించరు, ఓటమిని అంగీకరించిండ్రు. బట్ నువ్వు మరి అధికారంలోకి ఎక్కి నువ్వు కేసీఆర్ కంటే కూడా కేటీఆర్ కంటే కూడా నువ్వు ఇంకొంచెం మంచి పనులు, మెరుగు పనులు చేసి నువ్వు మెరుగ్గా చూపించి అప్పుడు నీ గొప్పతనాన్ని చాటుకొని ఉంటుంది. నువ్వేం చేస్తున్నావంటే కట్టిన ఇళ్లను కూల్చేయడం, ఉన్న పేర్లను తొలగించడం, ఉన్న లోగోలను మార్చేయడం, అదేదో నీకు గొప్ప పెరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నావేమో. కానీ బాగా ఆలోచించు ఒకసారి. ఒకరోజు ఇవాళ నువ్వేం చేయంటే, ఇవాళ మీటింగ్ పెట్టుకుంటున్నారు కదా మీ సోనియమ్మది, ఈ విగ్రహం గురించి, తెలంగాణ తల్లి విగ్రహం గురించి మీటింగ్ పెట్టిన తర్వాత నువ్వు ఇంటికి పోయిన తర్వాత పడుకొని బాగా ఆలోచించు, బాగా థింక్ చేయి. నీ మంత్రి మండలి థింక్ చేయండి, మీరందరూ థింక్ చేయండి, మీ మన స్పీకర్ గారు కూడా అందరూ ఆలోచించండి. ఫస్ట్ ఏమన్నా ఉపయోగం ఉన్నదా మార్చడం వల్ల? ఏమన్నా లాభం ఉన్నదా మార్చడం వల్ల? ఏమన్నా గొప్పతనం పెరుగుతుందా ఇలా మార్చడం వల్ల? ఏమన్నా తెలివి ఉన్నదా ఇలా మార్చడం అనేది? అందరు ఎంత అసహించుకుంటున్నారు, ఎంత తిట్టిపోస్తున్నారు అనేది సోయ తెచ్చుకొని ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసిన తర్వాత ఎలా తీర్చిదిద్దాలో ఒక అమ్మవారి రూపంలాగా తయారు చేసి పెట్టాలి. నీ బొమ్మ నా బొమ్మలా కనిపించొద్దు, అమ్మవారు ప్రతిరూపంగా కనిపించాలి. ఆ పెదాలేంటి దొడ్డుగా, ఏంటి అది మన అమ్మవారు మొహం ఎలా ఉంటుంది తెలుసు కదా నీకు, కళ. చూడంగానే అమ్మ అని నమస్కారం పెట్టుకోవాలి విగ్రహానికే. ఉత్తి బండరాయికి మొక్కుతాం అటువంటిది. మనము ఒక రూపం ఇచ్చినప్పుడు ఆ రూపము ఎలా ఉండాలి? ప్రకాశవంతంగా. ఒక విగ్రహం మనం తయారు చేస్తే దానిలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. మనకు పాజిటివ్ ఎనర్జీ తయారవ్వాలి, అంతేకాని నెగిటివ్ ఎనర్జీ కనిపించొద్దు. నువ్వేం చేస్తున్నావంటే మొత్తం విగ్రహం మొత్తానికి రూపురేఖలన్నీ మార్చేసి ఒక పనావిడలాగా, అప్పుడే పని పోయొచ్చిన ఆవిడలాగా చీర మన బొడ్డులో తోపుకొని కనిపిస్తున్నట్టుగా చూపించు. అప్పుడే నాటేసి వస్తున్నట్టుగా, అప్పుడే కొయ్యబోయి వస్తున్నట్టుగా, వరి కొయ్యబోయి వస్తున్నట్టుగా అలా చూపించడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబబు, నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఆలోచించు. అందరూ ఓకే అంటున్నారా మీ పార్టీలో? మీ సోనియమ్మ కూడా ఓకే అన్నదా? లేకపోతే 3 రంగుల జెండా చీర కట్టి చూపిస్తా అంటావు? హౌ? వాట్ ఈస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు?
3 రంగుల జెండా కట్టి చూపిస్తా ఒకసారి బొమ్మని. మీ పార్టీకి 3 రంగుల జెండా ఉండొచ్చు. మనకు స్వాతంత్రం వచ్చిన గుర్తుగా మనం అందరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికి కూడా మీ కాంగ్రెస్ జెండాని తీసేయలేదే. 3 రంగుల జెండాని తీసేసి బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టిందా మొత్తం దేశం మొత్తంలో? పెట్టలే కదా. మనకు స్వాతంత్రం రోజు వచ్చిన రోజును మనము గుర్తు చేసుకుంటూ జ్ఞాపకార్థం ప్రతిసారి కూడా జెండా ఎగరేసుకుంటున్నాం 2 టైమ్స్. ఎందుకు ఎగరేసుకుంటున్నాం? మర్చిపోవద్దు కాబట్టి. మరి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. మరి నువ్వు తెలంగాణ జెండా ఎగరేస్తున్నావా? ప్రతిసారి ఎగరేస్తున్నావా? నువ్వు తెలంగాణలో లేకపోవచ్చు, నువ్వు ఆంధ్ర నుండి వచ్చినావు బొమ్మ. మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఉద్యమం చేసి కొట్లాడి పోరాడి తెలంగాణ తీసుకొస్తే నువ్వు వచ్చి వాళ్ళ గద్దెనెక్కినావు. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు కదా అని చెప్పేసి పబ్లిక్ ఏదో మార్పు కోరుకుందాం, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి ఒకటి పాట పెట్టుకున్నావు, 3 రంగుల జెండా బట్టి అని చెప్పేసి. మళ్ళా ఏంటిది ఏదో పాట అంటే భలే తయారు చేయించుకున్నావు. పాటలు మాత్రం బాగానే తయారు చేయించుకున్నావు. సరే పర్లేదు. ఆ పాటలో తగ్గట్టుగా పనితనం ఏది పనితనం ఉండాలి కదా. బీఆర్ఎస్ జెండా నువ్వు ఎగరేస్తున్నావా ప్రతిసారి? మరి తెలంగాణ తెచ్చుకున్నాం కదా, మన తెలంగాణ రాష్ట్రంలో 3 రంగుల జెండాతో పాటు నువ్వు బీఆర్ఎస్ జెండాని తెలంగాణ జెండాని ఎగరేస్తున్నావా? చెప్పు, ఎందుకు ఎగరేయట్లేదు? నువ్వు జై తెలంగాణ అని ఎందుకు అనవు? నువ్వు జై తెలంగాణ అనేటువంటి గేయాన్ని కూడా ఎందుకు మార్చేయాలనుకుంటాను? నీకేమన్నా సోయి ఉన్నదా అసలు? ఈ సోయి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నావు చెప్పండి. ఎందుకు చేస్తున్నారు మీరు? రెస్పెక్ట్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇలాంటి ఆలోచనలు చేసి ఎందుకు రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నారు? నేనేమన్నా అంటే చాలాసార్లు చాలా వీడియోస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న ప్రతిసారి కూడా అంటే నాకు కోపం వస్తుంది, కానీ ఇంకా నేను తగ్గించుకుంటున్నా. ప్రతి పబ్లిక్ మీటింగ్లోని ఎంత అవమానపరుస్తున్నారంటే కేటీఆర్ గారిని ఎంత అవమానపరుస్తున్నారంటే అంతగా అవమానపరుస్తున్నారు. మీరు అవమానపరిచినంత మాత్రాన వారి గొప్ప ఏం తగ్గిపోదు, వారికి ఏం అవమానం జరగదు. ఓకేనా? వారేంటో పబ్లిక్కి తెలుసు. వారి గొప్పతనం ఏంటో, వారి సంకల్పం ఏంటో, వారి పనితీరేంటో, వాళ్ళ పనితనం ఏంటో, వారి మాట తీరేంటో తెలుసు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఓకే, ఐ నో, వి నో. మా పబ్లిక్ అందరికీ తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. అయినా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, అధికారంలో ఉన్నావు కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతున్నావేమో, కానీ అది చాలా తప్పు పని. ఇంకెప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు నీ పబ్లిక్లో నువ్వు రేవంత్ రెడ్డి అంటే ఏంటి అది నిరూపించుకో. నీ హుందాతనాన్ని కాపాడుకో. నీ మాట తీరు చక్కగా పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయి. నేను తిట్టాను, ఎందుకు తిడితే అనవసరంగా నాకు ఏమైనా కొవ్వెక్కిందా? ఒక మాట అని 10 బడకని చెప్పిన కదా చాలాసార్లు. నువ్వు ఒక పిచ్చి పనులు చేసి ఇంకా 10 మాటలు అనిపించుకోకని కూడా చెప్పిండ్రు. పబ్లిక్తో తిప్పించుకుంటున్నావు, నువ్వు తిట్లా పడుతున్నావు, నువ్వు తిట్టుతున్నావు, తిట్టించుకుంటున్నావు. అవసరం లేదు ఇదంతా నాన్ సెన్స్. ఆలోచించి బాగా. ఒక యాజ్ ఎ సీఎం అంటే ఎంత హుందతనంగా అందరూ కూడా సెల్యూట్ అనాలి. ఎక్కడున్నా ఇంట్లున్నా కూడా, సీఎం ఎక్కడున్నా కూడా, టీవీలో చూసినా లేకపోతే బొమ్మను చూసినా పిక్చర్ని చూసినా కూడా నమస్కారం సార్ అని చెప్పుకునేంత గొప్పగా పాలించాలి. ఒక ముఖ్యమంత్రివి నువ్వు సాధారణ మనిషివి కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి సీటుకు గొప్పతనం తీసుకురావాలి. మన తెలంగాణకి గొప్పతనం తేవాలి, గొప్పగా చూపించాలి మన తెలంగాణ గొప్పగా తీర్చిదిద్దాలి. నీ బాధ్యత నువ్వు చెప్పినట్టుగా నీ మంత్రి మండలి వింటారు. నీ ఆలోచనలు గొప్పగా ఉండాలని చెప్తున్నా నేను. నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి, బట్ లేవు. నీ ఆలోచనలు గొప్పగా లేవు కాబట్టి వాటి రోజున ఇన్ని సమస్యలను సృష్టిస్తున్నావు. ఇంత పబ్లిక్ మీద ఇంతటి వ్యతిరేకత సంపాదించి పెట్టుకున్నావు నువ్వు. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక 1 year కాలంలో ఇంతటి వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే, రేవంత్ రెడ్డి. మీరే సీఎం గారు, మీరే. ఇంతటి తక్కువ కాలంలో ఇన్ని చివాట్లు పడినటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు నేను ఎప్పుడు లైఫ్లో. నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు 44-45 years వరకు ఇప్పటి వరకు నేను చూస్తున్నా. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారిండ్రు, ప్రధానమంత్రులు మారిండ్రు, కానీ వారి లాంగ్వేజ్ ఎంత హుందాగా ఉంటుందంటే రకరకాల ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ను ఉపయోగిస్తారు తప్ప ఒక్కటి ఏదైనా పదజాలం కొద్దిగా కొంచెం ఏమైనా నోరుజారి ఏదైనా అంటే గలిసి మాట కాకపోయినప్పటికి కూడా అదేమైనా అంటే ఎదుటి వారికి కోపం తెప్పించే విధంగా ఏదైనా మాట అంటేనే అప్పుడు దాన్ని ఏమంటారు, అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. అట్లా ఉండేది. ఇప్పుడు నువ్వు ఇవాటి రోజున ఏం చేసినావంటే తెలంగాణలో అందరికి వచ్చిన మాటలు
ఎవరికైనా తెలుసో తెలియదో ఇతర రాష్ట్రాల వాళ్ళకి కానీ మన తెలంగాణ మాటలు ప్రపంచానికి కానీ తెలుసో తెలియదో కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తానికి తెలిసేలా మీ వల్ల పబ్లిక్ నోర్లు తెరిచి అసలు అచ్చ తెలుగు లాంగ్వేజ్ని బయట పెడుతున్నారు. అది మనకి ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది ఆలోచించుకోండి. పలానా రాష్ట్రం యొక్క లాంగ్వేజ్ ఈ రకంగా ఉన్నదంటే అది ఎవరికి అవమానం? మీకు కదా. ఇప్పుడు ఈ 4 రోజులు ఉండేవి దిగిపోతావు, కరెక్టే. ఆ లాంగ్వేజ్ ఒకసారి అలవాటు పడ్డదంటే మరి మానుకుంటారా పబ్లిక్? కానీ రేపు సీఎం కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళు అలవాటు ఉన్న పదాలు ఉపయోగిస్తారు మళ్ళీ ఏదో ఒక సందర్భంలో. చెప్తున్నా, ఆ లాంగ్వేజ్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఆ లాంగ్వేజ్ మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. అసెంబ్లీలో కానివ్వండి, యాజ్ ఏ టీచర్గా నేను చెప్తున్నా, ఎంతోమందికి పిల్లలకు చెప్పినా ఎక్కడనైనా చూసినా కానీ పిల్లలు కూడా తెలుసు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఎవరితోనే ఏం మాట్లాడాలో ఎవరితోనే ఏం మాట్లాడకూడదు పిల్లలకన్నా తెలుస్తుంది, కనీస జ్ఞానం సో ఉంటుంది. బట్ మీకెందుకు లేదు? యాజ్ ఏ సీఎంగా మీరు ఎందుకు ఇలా దిగజారిపోతున్నారు? ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు? మీ లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోండి అని చెప్పిన లాంగ్వేజ్ ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గి కొంచెం చేంజ్ అయింది అనుకో, పర్లేదు, సంతోషం. పూర్తిగా మంచి మారితే అందరికీ సంతోషమే. నువ్వు పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉండు, ఇంకా పనికొచ్చే పనులు చేస్తూ ఉండు పబ్లిక్కి. అప్పుడు నిన్ను ఎవ్వరేమనరు. ఇలాంటి పనులు చేస్తే, ఇలాంటి ఆలోచన చేస్తేనే చివాట్లు పడతావు, అనవసరంగా వ్యతిరేకత వస్తుంది, ఎక్కువ కాలం పని చేయవు. పలానా సీఎం అటవ్వా గిట్లా కొన్ని 1 సంవత్సరం పరిపాలించిండు తుస్మన్నాడు అనే పేరు తెచ్చుకుంటావా చెప్పు? ఒక మంచి గొప్ప ఆలోచన ఉండాలి కదా. ఏదో ఒక గొప్ప పని చేసి చూపించు రాష్ట్రానికి. పబ్లిక్తోని తిట్లబడుతున్నావు, వద్దంటే తిట్లబడుతున్నావు. నీ ఆలోచనలకే మొక్కాలి. మహానుభావ కేటీఆర్ ఏమో తెలివి తక్కువడా, సైకోనా? కేటీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్లో నీకు ఏ పాట ఉన్నదో నువ్వే చెప్పుకో, బేరీ చేసుకో. కంపేర్ చేసుకుంటే చెప్తున్నా, మేధావులుగా గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అజ్ఞానులకి ఎలా తెలుస్తుంది? జ్ఞానుల విలువ జ్ఞానులకే తెలుస్తుంది అన్నట్టు. మీకు ఎంత చెప్పినా కూడా జ్ఞానం అనేది వస్తుందని అయితే అనుకోవట్లేదు నేను. ఎందుకంటే మీకు జ్ఞానవంతుల యొక్క వాల్యూస్ తెలియట్లేదు. తెలిస్తే మీరు ఇలా మాట్లాడారు తప్పుగా. వారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గురించి తప్పుగా మాట్లాడారు మీరు. వారి నాలెడ్జ్ని మీరు కంపేర్ చేసుకోండి. మీ నాలెడ్జ్కి వాళ్ళ నాలెడ్జ్కి, వాళ్ళ యొక్క మాట తీరుకు మీ మాట తీరుకు కంపేర్ చేసుకొని చూసుకోండి. మీకు మీరే ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీతోని విచారించండి. మీ ప్రవర్తన ఎలా ఉన్నది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది, వాళ్ళకు మీకు ఏంటి పోలిక అనేది అప్పుడప్పుడు చూసుకోవాలి. మనము మన మైనస్లు ఏంటి, మన ప్లస్లు ఏంటి అని చెప్పేసి మనం కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఏమంటారంటే ఆత్మ పరిశీలన అంటారు. ఏమంటారు? ఆత్మ పరిశీలన. ఎవరికి వారు అప్పుడప్పుడు ఏదైనా మాట్లాడతాం, బట్ మాట్లాడిన తర్వాతనైనా కనీసం మనం తప్పు మాట్లాడినామా, రైటా, పలానా వ్యక్తిని మనం ఈ మాట అన్నాం, మరి అది కరెక్టా తప్పా అని చెప్పేసి మనకు క్వశ్చన్ వేసుకోవాలి, ఎదురు క్వశ్చన్ చేసుకోవాలి కంపల్సరీ. అది అసలైన వ్యక్తిత్వం. నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే సారీ చెప్పాలి, తప్పైందని చెప్పేసి ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అంతే తప్పించి నువ్వు అదే పనిగా పనులు చేస్తూ మాట్లాడుతూ ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తే పబ్లిక్లో వ్యతిరేకత వచ్చేసి నువ్వు ఎక్కువ కాలం పాలించడానికి అవకాశము ఉండదు. నేను చెప్తున్నా, ఉండదు. బీ కేర్ఫుల్ రేవంత్ అన్న, బీ కేర్ఫుల్. నువ్వు వాళ్ళ మీద కోపంతో, ఎవరి మీదో కోపంతో వాళ్ళ పేర్లు మార్చడానికో, వాళ్ళ పేర్లు తొలగించడానికో, లేకపోతే వారిని తిడితే వారి యొక్క గొప్పతనం పోతుందని చెప్పేసి వాళ్ళని అవమానించడానికో పూనుకుంటే, ఇలాంటి విగ్రహాలు మార్చడానికో, లోగోలు మార్చడానికో ఇలాంటి పనులు చేస్తే నువ్వు చరిత్రకు ఎక్కుతావని మాత్రం ఆశ పెట్టుకోకు, ఓకేనా? మీ సోనియమ్మ కూడా మెచ్చుకోదు, చెప్తున్నా నేను. మీ సోనియమ్మ కూడా మెచ్చుకోదు. సోనియమ్మకు ఉన్నటువంటి ఆలోచన కూడా నీకు లేకపాయే. హౌ? జై తెలంగాణ అని మీ సోనియమ్మ అంటది, జై తెలంగాణ అని సోనియమ్మ అంటది. ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తుంది సోనియమ్మ. మరి నువ్వేంటి సోనియమ్మ కంటే పెద్దోడు లెక్క బిహేవ్ చేస్తున్నావు? అవసరమా అంతా? అవసరమా? ఉందాతనం కాపాడుకోవాలి. ఒక పెద్ద మనిషి విలువ లెక్క కాపాడుకోవాలి. లేకపోతే సోనియమ్మని కూడా ఇవాటి రోజున పబ్లిక్ కూడా తిట్టేస్తారు. సోనియమ్మ కూడా పిచ్చిగా మాట్లాడితే సోనియమ్మని ఊరుకుంటారా? సోనియమ్మని కూడా తిట్టేస్తారు. బట్ ఆవిడ అలా ప్రవర్తిస్తలేదు కాబట్టి ఆవిడని ఎవ్వరు అనరు. ఎందుకంటారు?
నీ అధిష్టానం మెచ్చుకోవాలని చెప్పేసి నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం తెచ్చి పెడుతుండొచ్చు సచివాలయంలో. మరి సచివాలయం ఎవడు కట్టించిండు? సోయండి అక్కర్లేదా? ఉండాలి కదా, కొంచెం ఉండాలి సోయి. ఎవరు కట్టించిండ్రు సచివాలయం? మంచిగా కట్టి ఇస్తే వచ్చి అందులో కూర్చొని వెళ్తాను. సరే ఏలు, ఎవరైనా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళే అంతే తప్పించి ఎవ్వడు స్థిరంగా ఉండడు. 100 ఏళ్ళు అలానే అందులోనే ఉంటారా? సచివాలయంలోనే ఉంటాను అనుకుంటాను నువ్వు మాత్రం. కేసీఆర్ గారికి నువ్వు ఇరుకట్టి రూమ్ ఇస్తావు, తను కట్టించిన ఇంట్లోనే తనకే ఒక మూలకు నెడతావు. నీ తెలివి ఎంత తెలివి ఉన్నది? మళ్ళీ నువ్వు అసెంబ్లీకి వస్తలేడు కేసీఆర్ రా రా అని చెప్పేసి గెలుకుతావు. నువ్వు ఎవరికి ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరి పర్సనాలిటీ ఏంటి, ఎవరి గొప్పతనం ఏంటి, వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, వారి యొక్క హుందాతనం ఏంటి, వారి యొక్క మన హోదా ఏంది, అవి అన్నీ ఏం తెలుసుకోకుండా నువ్వు ఇరుకటి చిన్న రూమ్ ఇచ్చి నేను ఇవాళ ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి నువ్వు చిన్న గది ఇచ్చేసి నువ్వు ఒక ఇచ్చి పంచటోని అయినావు నువ్వు ఇవాళ. అంటే ఇల్లు కట్టినోనికే స్థలం లేకుండా చేసేసినావు. నీ తెలివి ఎంత తెలివి ఉన్నదో నువ్వే ఆలోచించుకో. ఇంకా మళ్ళా కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, కనపడతలేడు, మాట్లాడతలేడు, ఇలాంటి చిల్లరగా ఎప్పుడైనా ఆలోచనలు చేసిండా కేసీఆర్ గారు? చేశారా? ఒకసారి ఆలోచించుకో. ఇంటికి పోయి నీ పిల్లలతో ఆలోచించుకో, నీ భార్యతో, నీ పిల్లలతో ఆలోచించు. కేసీఆర్ గారు ఎప్పుడైనా రేవంత్ గురించి కానీ రేవంత్ ఫ్యామిలీ గురించి ఇంత చిల్లరగా మాట్లాడిండా? ఆలోచించుకో గతం గురించి కూడా. తిట్టిండా? అంత చిల్లరగా తిట్టిండా? ఇంత చిల్లరగా బిహేవ్ చేసిండా? నువ్వు గదులు ఆయన కట్టిన సచివాలయానికి నువ్వు ఆయనకు రూము వెతికి ఇచ్చటోనివి తయారైనవు. కట్టిన ఇంట్లో పెట్టిన పొయ్యిలా వండుకొని వండి పెట్టిన దాన్ని తినడానికి నీకు చేతనైతే లేదు. వండి పెట్టిన దాన్ని పెట్టుకొని తినడానికి చేతనైతే లేదు. ఏ రకంగా పెట్టుకొని తినాలో తెలుతాను లేదు. ఇలా తయారైపోయినావు నువ్వు. అంబేద్కర్ విగ్రహం పెట్టిండు తను. బీఆర్ఎస్ పార్టీ నేను ఉద్యమం చేసి నేనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నా అని చెప్పేసి కేసీఆర్ విగ్రహం పెట్టుకున్నారా? ఏమైనా సోయిండక్కర్లేదా రేవంత్ గారు? సోయిండాలి కదా కొంచెమైనా. రేవంత్ అన్న ఎందుకు సోయి రావట్లేదు? కనీసం సీఎం తప్పుగా ఆలోచించినా కూడా మంత్రిమండలి అన్న సలహా ఇచ్చుకోవాలి. ఏం పనికి ఉన్నారు మంత్రిమండలి అంతా? పిచ్చి సలహాలు ఇవ్వడానికా, మంచి సలహాలు ఇవ్వడానికా? మంత్రిమండలి అంటే ఇంకా దేనికి? సలహాలు ఇవ్వడం కోసమే కదా. ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ. లేదు, అది లేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. వారు గొప్పగా అమరవీరుల యొక్క ఏంటి స్తూపాన్ని అన్ని ఏది ఎక్కడ ఉండాలో ఆలోచన విధానం గొప్పగా ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ ఏది పెట్టాలో అన్నీ డిసైడ్ చేసి పెట్టిండ్రు. పెడితే ఇంకా ఇక నువ్వేం చేస్తున్నావు అంటే ఇంకా నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, ఇక అంతా నాదే రాజ్యం, నా ఇష్టమే, నేనే కట్టిన ఇల్లు. కిరాయికున్నోడు ఇక శాస్త్రం ఉండే చెప్తా విను. కష్టపడి వాడు ఇల్లు కట్టుకున్నట. అయితే ఇంటి యజమాని ఇల్లు కట్టి పెట్టిన అటువంటి ఇల్లు ఎవడో వచ్చి కిరాయికుండి నాదే ఇల్లు అన్నట్టుగా ఎక్స్ట్రాలు చేస్తే, సొంత ఇంటి కంటే ఎక్కువగా ఖరాబ్ చేస్తే ఏం చేస్తారు? ఖాళీ చేపిస్తారు కదా, ఇల్లు ఖాళీ చేపిస్తారు కదా. నేనైతే అంతే చేస్తా. కిరాయికున్నట్టుగానే ఉండాలి. అంటే నువ్వు కూడా ఇప్పుడు కిరాయికున్నట్టుగానే. అసలు ఇంటి యజమాని ఎవరు అంటే, తెలంగాణకు యజమాని ఎవరు అంటే కేసీఆర్ గారు. గుర్తుపెట్టుకో బిడ్డ, గుర్తుపెట్టుకో. దట్ ఈజ్ కేసీఆర్ తెలంగాణని తెచ్చిండు, తెలంగాణ సపరేట్ రాష్ట్రం చేసిండు, తెలంగాణ కోసం కొట్లాడిండు, పోరాడిండు. వాళ్ళ కొడుకు, బిడ్డ, అల్లుడు అందరూ కూడా ఫ్యామిలీయే కాకుండా కార్యకర్తలు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి ఒక్క కార్యకర్తకి వర్తిస్తుంది తెలంగాణ గొప్పతనం ఏంటనేది. తెలంగాణలో ఉద్యమం చేసిన వాళ్ళందరికీ కూడా కడుపు మండిపోతున్నది ఈ వాటి రోజున. ఎందుకంటే వారు కొట్లాడి పోరాడి తెచ్చి సంపాదించి పెట్టినటువంటి తెలంగాణను కాపాడుకునే తెలివి లేక నువ్వు ఇష్టరాజ్యంగా పిచ్చి రీతిగా పరిపాలిస్తున్నావు. జాగ్రత్త అని చెప్తున్నా. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా. ఇంటి యజమాని అంటే కేసీఆర్ లాంటి వారు కట్టించిండు, సచివాలయం కట్టించిండు, రూపొందించిండు. ఒక కేటీఆర్ గారేమో హైదరాబాద్ రూపొందించిండు, నువ్వేమో హైదరాబాద్ మొత్తం హైదరాబాద్తో మొత్తం కూల్ చేస్తావు. ఏంటిది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? టెల్ మీ. అందంగా తయారు చేస్తే నువ్వు అన్ని కూలగొట్టుకుంటూ పోతావు. పండుగల పూట, పబ్బల పూట పబ్లిక్ని అందరినీ ఏడిపిస్తావు. ఆ గోసదాలు కదా, ఉసుకుతాలు కదా. ఏంటిది నాన్ సెన్స్? కాకపోతే అదొకటి. ఇంకోటి చెప్పినాయని పనులు చేయకుండా హామీలన్నీ ఇచ్చేసినావు, ఊరుకున్నావు, అయిపోయింది. నోరు ఉన్నది కదా అని చెప్పేసి
రైతులకు ఏ రకంగా సహాయం అందట్లేదని చెప్పేసి రైతులు బాధపడుతున్నారు. ఏ హామీలు నెరవేర్చకుండా నువ్వేమైనా కేసీఆర్ మీద పడుతున్నావు, కేటీఆర్ మీద పడుతున్నావు. ఇవాటి రోజున ఇంటి యజమాని కేసీఆర్ అయితే నువ్వు కిరాయి ఖర్చునోని లెక్క, రెంటుకున్నోనివి రెంటుకున్నట్టుగా బిహేవ్ చేయి. కానీ సొంతం ఇల్లు నాదే అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఏమవుతుంది? ఖాళీ చేసి పోవాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్, ఓకేనా? ఖాళీ చేసి పోవాల్సి వస్తుంది. పబ్లిక్ అందరికి ఇష్టమైనట్టుగా చేయి పని. మన ఏంటిది, ఏ పని చేసినా కూడా గొప్పగా చేయి, గొప్పగా ఆలోచించు. ఇవాళ 4 రోజులు నువ్వు ఉంటావు, నెక్స్ట్ ఇంకోరు వస్తారు, అప్పుడేం గడ్డి బిక్తావా? నాన్సెన్స్ పనులు మానుకో. కోపం వచ్చి తిడుతున్నా. నా తిట్టులలో ధర్మం ఉంది, నేను చెప్తున్నా. తిట్టడం ధర్మమే, నేను చెప్తున్నా. ఇలా అనకపోతే నీలాంటి వాళ్ళకి నీ మాదిరిగా తిట్టకపోతే నీ మీదకి ఎక్కదు కదా. మరి నేను చదువుకున్న భాషలో మాట్లాడిన అనుకో, నీకు ఆనదది, నీకు ఆనట్లేదు. అందుకే నీ లాంగ్వేజ్లోనే నేను మాట్లాడాల్సి వస్తాను. అంత తగ్గి నాకు మాటలు అంటే రాకపోయేది. అలాంటిది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన కాండి బయటకు వచ్చేస్తాను. ఎలా అంటే ఒకటి అన్నప్పుడు మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సి వస్తాను, తప్పట్లేదు. ఎందుకంటే అలాగే ఊరుకుంటే ఏమవుతుందంటే నువ్వు ఇక సరేలే పోనీలే ఇంకొద్ది రోజులకు మార్పు రాకపోతుందని అని చెప్పేసి మేము సైలెంట్ అయినప్పటికీ కూడా నీలో మార్పు రావట్లేదే. అది బాధ అవుతుంది. ఏంటి రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు ఒకసారి ఆలోచించుకో. ఏం చేయదలుచుకున్నావు, ఏం చేయాలనుకుంటానో, ఎందుకు మార్చాలనుకుంటానో. పెళ్ళాన్ని మార్చుకున్నంత ఈజీ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రతీకాన్ని మార్చడం, ఓకేనా? పెళ్ళం నచ్చకపోతే ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకుంటాం కావచ్చు విడాకులు ఇచ్చి. అంతేకాని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రూపురేఖల్ని మొత్తం మార్చేసి చేస్తా అంటే అది ఇండివిజువల్ సమస్య కాదు, ఇండివిజువల్ అథారిటీ కాదు, ఓకేనా? పబ్లిక్ విగ్రహం ఇది, పబ్లిక్ సంబంధించింది ఇది, టోటల్ తెలంగాణకు సంబంధించింది. తెలంగాణ అందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా తయారు చేయించు. అంతేకాని పిచ్చిగా ఇలా తయారు చేయించి ఇంకా బొమ్మను అక్కడ పెడతానని ఎక్స్ట్రాలు చేయకు, ఓకేనా? ఒక అమ్మవారిలా కనిపించాలి, చూడంగానే సాత్వికంగా నమస్కరించుకునేటట్టుగా తయారు చేయించు, ఓకేనా? ఓ రోజు లేట్ అయినా పర్లేదు కానీ అలా తయారు చేయించి పెట్టు. పట్టు చీర కట్టి నువ్వేనా కొనుక్కొస్తున్నావు? 1000 రూపాయలు పెట్టి, 2000 పెట్టి, 5000 పెట్టి, 10,000 పెట్టి, ఓ 50,000 పెట్టి ఖర్చు పెట్టి బంగారు పట్టు చీర నేర్చుకొని తీసుకొచ్చి కట్టిస్తాను. ఏమైనా నాన్సెన్స్? విగ్రహం తయారు చేయించడంలో ఆలోచన అలా ఉన్నది, అంత దిగజారిపోయి ఆలోచిస్తావు. పట్టు చీర కట్టించు, పట్టు జాకెటి, పట్టు చీర, పట్టు రవిక, ఆభరణాలు, కిరీటం మహిళలకు లేకపోయినప్పుడు కూడా కిరీటం ఉన్నట్టే. ఒక అమ్మ ఇంటిని పాలిస్తుంది, గుర్తుపెట్టుకో. ఒక అమ్మ ఇంటిని పాలిస్తుంది అంటే అందరికి తెలివితేటలు ఉంటాయి. అయ్యవారికి అంటే ఎక్కువ అమ్మవారికి ఉంటాయి, గుర్తుపెట్టుకో. అమ్మవారిని కాదని అయ్యవారు ఏ పని చేయలేరు, ఓకేనా? అమ్మవారి సలహా తీసుకోకుండా అలా అనమాట. మహిళా శక్తి అంటే అది. మహిళా శక్తిని నువ్వు ఆ బొమ్మలో చూపించాలే. కిరీటం పెట్టు, చిన్న కిరీటం పెట్టు. నువ్వేం కొనుక్కొచ్చి వజ్రాలు పెట్టి మన పచ్చలు కెంపులు పెట్టి తయారు చేయించి పెట్టమంటలేం కదా. నీ సొమ్మేం పెట్టి, విగ్రహమే కదా అది, విగ్రహమే. నువ్వు విగ్రహమే ప్రతిష్ఠించడానికి, నువ్వు విగ్రహాన్ని రూపొందించడానికి నువ్వు ఇంత కింద మీద అయితే ఇంకా రేపు ఇంకా తెలంగాణని ఏం చేస్తావు అనుకోవాలి? చెప్పు నాకు చెప్పు సమాధానం. రామన్నపేటలోనే ఉంటా, దేవులపల్లి రజిత, రామన్నపేట, వరంగల్, గుర్తుపెట్టుకో. నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడినా నేను సమాధానం చెప్తా. నాకు నువ్వు సమాధానం చెప్పగలవా? నా కేటీఆర్ని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఇవాటి రోజున. అయినా భరిస్తున్నా, కోపం వచ్చి ఒక్కోసారి తట్టుకోలేక నీ మీదకి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది ఒక్కోసారి. ఆయనను అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, తప్పు కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడకు, ఓకేనా? గుర్తుపెట్టుకో. ఆయనను కానీ కేసీఆర్ గారు కానీ మా మామయ్య ఎవరు అనుకుంటున్నావు? నాన్సెన్స్. నీకు మామయ్య అవుతాడు రేవంత్ రెడ్డి. నువ్వు నాకు అన్నమైతే అంతేగా. రేవంత్ రెడ్డి అన్నాను నేను అంటున్నా, నీకు కేటీఆర్ గారు బావ అవుతారు. బావకు బావలాగా రెస్పెక్ట్ ఇవ్వు. నీకు మంచి సలహాలు ఇస్తారు, రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో. వాళ్ళని నీకు తెలివి లేకపోతే, నీకు ఆలోచనలు లేకపోతే వారిని అడుగు, సలహాలు ఇస్తారు. ఇట్లా చేయని చెప్తారు. అయినా నువ్వు అధికారంలోకి వచ్చి వారిని అడిగితే ఎందుకు చెప్పాలో చెప్పొద్దు లెక్కైతే. కానీ నువ్వు మంచి మాట కొద్దీ నువ్వు అడిగితే చెప్పుకోవచ్చు. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా మాట్లాడుతున్నావు, పిచ్చిగా తిడుతున్నావు కాబట్టి వాళ్ళు ఎందుకు సలహాలు ఇస్తారు? ఇప్పుడు ఇంకా ఇవ్వరు. అట్లా అనమాట. అట్లా తయారు చేసుకుంటున్నావు నీకు నువ్వే. బట్
నువ్వేం సంపాదించుకోలేవు అలా మాట్లాడి. నువ్వు వారిని తిట్టడం వల్ల, వారిని అవమానించడం వల్ల నీకు గొప్పతనం రాదు. గుర్తుపెట్టుకో. ఇది ఎన్నిటికైనా ఎవరిని మాట్లాడినా గొప్పతనం పెరిగిపోతుందని చెప్పేసి మాట్లాడకూడదు. ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరి పనితనం ఏంటి, ఎవరు ఎలా బతుకుతూ వచ్చారు, వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, వారి యొక్క నడవడిక ఏంటి, ఇవన్నీ తెలుసుకొని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి ఏ విషయంలో కానివ్వండి, వాళ్ళ సీఎంలోకే కావచ్చు గొడవలు, ఇంకా వేరే పర్సనల్గా ఇండివిజువల్గా ఇరుగు పొరుగే కావచ్చు, రిలేషనే కావచ్చు, ఇంకెవరైనా కానివ్వండి చెప్తున్నా. ఎవరిని మాట్లాడాలన్నా కూడా వారి గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాక, వారు మంచా చెడా అని చెప్పేసి తెలుసుకున్నాక పూర్తిగా మాట్లాడేసేయండి అప్పుడు. ఓకేనా? అది కరెక్ట్ పద్ధతి. తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టుగా రీతిగా మాట్లాడేస్తే తప్పు అవుతుంది. తప్పుడు కూతలు గుయొద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారు కాబట్టి మిగతా పబ్లిక్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొండ సురేఖ మాదిరిగా మాట్లాడి నోరు జారింది, అదైంది ఇదైంది అని చెప్పేసి తర్వాత క్షమాపణలు చెప్పుకున్నా ఏం కాదు. ఓకేనా? కాబట్టి ఎవరైనా కూడా మాట్లాడే ముందర ఎవరేంటనేది తెలుసుకొని మాట్లాడడానికి అలవాటు పడాలి ప్రతి ఒక్కరం కూడా. నేనైనా అంతే. రేపు నాకు ఎందుకు కోపం వస్తుందంటే, ఎవడైనా తప్పుగా మాట్లాడితేనే వానికి తగిన రీతిలో సమాధానం చెప్పాలని అనిపించేంత కోపం వస్తుంది. అంతకు మించి వేరే ఎవ్వడు నాకు శత్రువు కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు అభిమానం ఉన్నంత మాత్రం వేరే వాళ్ళని దూషించాలనే రూల్ ఏం లేదే. అలా దూషించేదాన్ని కాదు నేను. ఆపోజిట్ ఉన్న వాళ్ళని కూడా చిన్న శత్రువునైనా కూడా మంచి పని చేసినప్పుడు అభినందించేంతటి గుణం నాకు ఉంటుంది. మరి నీకెందుకు లేదు రేవంత్ రెడ్డి గారు? మంచి పని చేసినటువంటి వాళ్ళను నువ్వు నిందించడం ఏంటి, నువ్వు అవమానించడం ఏంటి? ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇది పబ్లిక్ అందరికి కూడా వర్తిస్తుంది. ఏ విషయంలోనైనా కూడా మీరు అనువదించుకోవాలి, ఆపాదించుకోవాల్సిన అటువంటి అవసరం వస్తుంది సందర్భాలను బట్టి. సో పబ్లిక్ కూడా ఎప్పుడు కూడా ఎవ్వరు ఎక్కడ ఏ టైంలో కానివ్వండి నోరు జారపోకండి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారిని సమర్థించకండి, తప్పును తప్పుగా చూపించండి. ఈ పాశం యాదగిరి అనేటోడు ఉన్నాడు, వాడు ముసలోడు. మరి ఆ ముసలితనం వచ్చింది కానీ మరి బుద్ధి జ్ఞానం ఎందుకు పెరగలేదు? జుట్టు నెరిసింది కానీ బుద్ధి నెరవలేదు. నాన్ సెన్స్గా మాట్లాడుతుండు. కేసీఆర్ గారంట తాగి తందాన్ని ఆడుతా అంటే ఫామ్ హౌస్లో పండుకొని పాటలు పాడుకుంటా ఆటలాడుకుంటా ఉంటా అంటే వీడొచ్చి పాశం యాదగిరి వచ్చి అన్ని సర్దిద్దుతాండు అన్నట్టు. సిగ్గుండాలి కదా, సిగ్గుండాలి మాట్లాడడానికి. మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇలా మైక్ పెడతారు. చెప్పండి అమ్మా, చెప్పండి మీరు కేసీఆర్ గురించి ఏం మాట్లాడతారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, రేవంత్ యొక్క పాలన గురించి అని చెప్పేసి ఇట్లా మైక్ పెడితే చాలు, వానికి ఏదో పెద్ద కిరీటం వచ్చేసింది. మీడియా ముందుకు వస్తే ఒక్కొక్కడు కావాలని కూడా రెచ్చిపోతాం. ఎలా అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడడం. కేసీఆర్ గారంట తాగి ఫామ్ హౌస్లో అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి మొత్తం చక్కదిద్దుతాండట. సోయిండాలి కదా ఈ ఎదవకి. వాడు ముసలుడు అయితే వాడు వయసుకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టుగా మాట్లాడతలేడు. తాగి పండుకున్నాడంటే ఏంటిది నాన్ సెన్స్. కాకపోతే తాగి పంటేనే 10 ఏళ్ళు పరిపాలించకుండానే తెలంగాణ ఈ రకంగా తయారైందా దివానా? నేను చెప్తున్నా, పాశం యాదగిరి ఎక్కడున్నావు ముసలోడా? నువ్వు నా ఎదురుకొచ్చి మాట్లాడు, నేను చెప్తాను, మూతి పలరాలు కొడతా. యూజ్లెస్ ఫెలో. వయసు పెరగంగానే సరిపోదు ప్రతి ఒక్కరికి. ఎవరైనా కూడా పెద్దరికం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎంత చిన్నదానివా పెద్దదానివా కాదు, వయసుని బట్టి రాదు. వయసుని బట్టి కాదు, జ్ఞానం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలను అన్న మందలించు. ఎట్లా మాట్లాడతారో చక్కగా, ఏం చెప్తారో జరిగిన పనుల గురించి, కేసీఆర్ గురించి ఏం చెప్తారో నీకు తెలియకపోతే మూసుకొని ఉండు. తెలియనప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎందుకు అట్లా నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? నువ్వు తాగుతలేవు తింటలేవా? నువ్వు పండుగలో పబ్బాలు వస్తే తాగుతలేవు తింటలేవా? ఎవడి ఇంట్లో వాడు తింటాడు తాగుతాడు. సీఎం అయినంత మాత్రాన తాగొద్దు తినొద్దని రూల్ ఏమన్నా ఉన్నదారా? వాళ్ళు ఇంట్లో పండుగలు పబ్బాలు అవుతాయి, తినమా తాగమా? నువ్వు అనడానికి నువ్వెవరిరా? నువ్వు తింటాను, నువ్వు తాగుతాను, నువ్వు తాగకంటే నువ్వు మూసుకొని ఉంటావు. మరి ఉండు. తాగినా తిన్నా కూడా అలాంటి వాళ్ళు కాదు. వారు తాగుడుకు అలవాటు పడితే పబ్లిక్ని ఇంతకాలం ఇంత చక్కగా పరిపాలించే వాళ్ళేనా? తాగుబోతులు ఏదుంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగినా కూడా నువ్వు అనడానికి వీలు లేదు. నువ్వెవడివి అనడానికి? నువ్వెవడివి? నువ్వు సచివాలయంకి వచ్చి మందు సీసాలు పెట్టుకొని తాగితే నువ్వు మాట్లాడాలి దివానా. నువ్వు ఏంటిది మంత్రిమండలందరినీ కూర్చుండబెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసులలో కూర్చొని ఫంక్షన్లు చేసుకొని అట్లా మందు పార్టీలు చేసుకుంటే నువ్వు మాట్లాడాలి దివానా. నువ్వేం చూసి మాట్లాడుతున్నావు? యూజ్లెస్ ఫెలో. తాగిపోతాడంటావా? ఇంకొకసారి అంటే నాలుక కట్ చేస్తుంది మళ్ళా. యూజ్లెస్ ఫెలో. మళ్ళీ నాలుక కట్ చేస్తా అంటే రోషాలు, మళ్ళీ సిగ్గులేనిది వాళ్ళకు. నాలుక కట్ చేస్తా అంటే రోషాలు, కత్తెర కూడా ఉన్నది. ఎందుకంటే డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేదాన్ని నేను.
నేను డిజైన్ చేసుకుంటూ కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో స్టిచ్ చేసిందని. నా దగ్గర కత్తెర ఉంటుంది ఎప్పటికీ. ఇలా మాట్లాడిన వాళ్ళని చూస్తే మాత్రం దొరుకుతేనా వెంటనే కట్ చేస్తా. పనిష్మెంట్ లేక బలిసి ఎడతాను, బలిసి కొట్టుకుంటుండ్రు ఒక్కొక్కడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇంకొకసారి మీడియా ముందుకు వచ్చి అలా మాట్లాడబిడ్డా చెప్తా, నీ అడ్రస్ ఎక్కడో తెలుసుకొని మరి వస్తాను నేను. నాన్ సెన్స్గా అవసరం లేదంతా. నువ్వు మాట్లాడే విధంగా మాట్లాడు. తాగి పంట అండట ఫామ్ హౌస్లో. తాగి పంటే 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా చేసిండ్రా మరి? అప్పుడు మూసుకొని ఎందుకున్నావు? ఇవ్వటి రోజున మాట్లాడతాను ఓడిపోయినరని చెప్పేసి వచ్చింది రాని దాన్ని మాట్లాడేయడమే. యూజ్లెస్ గాళ్ళంతా బయలుదేరుతాను. మంచిని మంచి అని ఒప్పుకునే తెలివితేటలు లేవు దివానగాళ్ళకి. మంచి వాళ్ళని మంచి అని చెప్పుకునేది లేదు, జ్ఞానం ఉన్న వాళ్ళని జ్ఞానవంతులని ఒప్పుకునేట్లేదు, మేధావులని ఒప్పుకునే అంత తెలివి లేదు. ఇంత తెలివి తక్కువ సన్నాసులు ఏమనాలేదు, ఇలాగే తిట్టాల్సి వస్తుంది. నాతో ఇలా తిచ్చివాట్లు పడడానికి మీకు అదృష్టమే, నిజంగా మీ అదృష్టమే. ఈ రకంగానైనా మారితే నాకు సంతోషం. నాతో తిట్ల పడని ఏదో మారిన దాఖలాలు లేవు. సో మీరు కూడా పాశం యాదగిరే కానీ, వీర్ల శంకరే కానివ్వండి, ఇంకెవ్వడన్నా కానివ్వండి, దానం నాగేందరే కానివ్వండి, ఇంకెవ్వడైనా కానివ్వండి, ప్రతి ఒక్కడు కూడా తమ లాంగ్వేజెస్ను రేవంత్ రెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మంత్రిమండలిలో కొండ సురేఖ కానివ్వండి, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం పార్టీ అయినంత మాత్రాన వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సిన అవసరమో లేదు. ఒక్కటని 100 పడాల్సిన అవసరము మీకు ఉంటే మాట్లాడండి. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇంకొకసారి కనుక మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పేసి తప్పుడు కూతలు కూస్తే ఎవరైనా సరే నాతో తిట్ల పడక బతకలేరు వాళ్ళిగా. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంచిని మంచిగా గుర్తించండి, మంచిని మంచిగా మాట్లాడండి, చెడును చెడుగా గుర్తించండి. అప్పుడే చెడు అనేది మంచిగా మారడానికి ట్రై చేస్తారు. అంతే తప్పించి నువ్వు తప్పు చేసుకుంటూ పోయేటోళ్ళందరినీ సమర్థిస్తూ పోతే ఏమవుతుందంటే ఆ తప్పులు ఇంకా కొన్ని తప్పులకు దారితీస్తుంది కదా. పబ్లిక్ అయినా నేను చెప్పేది, ఎవరికైనా ఆలోచించమని చెప్పేది ఏంటంటే ఇదే, తప్పుగా గుర్తించాలి, తప్పును సమర్థించకూడదు, తప్పు చేసిన వారిని తప్పును ఒప్పు అని చెప్పకూడదు. మంచి చేసిన వాళ్ళని మంచిని మెచ్చుకోవడం సబబు, అది మన క్వాలిటీ అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. కావాలని ఏదో పగ ప్రతీకారం పెంచుకోవడానికి వాళ్ళు ఎవరికేం ద్రోహం చేసిండ్రా నాకు అర్థం కాదు. ఎంతోమంది పబ్లిక్ కూడా ఈ పర్సనల్గా ఇండివిజువల్గా హెల్ప్ చేసిన వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీ. బట్ నువ్వు నాకు సంబంధించినటువంటి వాళ్ళు నాకు ఇప్పుడు రోషం వస్తుంది. ఇప్పుడు నా లవర్ని పట్టుకొని, నా కేటీఆర్ని పట్టుకొని, నా బంగారాన్ని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఎలా సహిస్తూ ఉంటా? ఆల్రెడీ చెప్పేసా నా కేటీఆర్ని ఏమనకు అని చెప్పేసి. అయినా నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళ ఫాదర్ని అంటే మాత్రం ఊరుకుంటాను నేను. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినన్నా ఊరుకోను, అది నా ఫ్యామిలీ, గుర్తుపెట్టుకో. ఓకేనా? తాట తీస్తా ఒక్కొక్కరికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. నేను రైస్తాను ఎలా అంటే, మంచికి మంచి పంచుకి పంచ్ అన్నట్టుగా ఉంటుంది. నేను మంచోళ్ళకు మంచిదాన్ని, మంచిగా మాట్లాడతా. నీళ్ళంటలకు ఇలా కోటింగ్ ఇవ్వక తప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా ఫ్యామిలీని కావాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఎవరు కూడా. అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఈ తెలంగాణ బొమ్మను ఇలా ఈ అవతారంలో చూపించకండి. ఈ ప్రతీక అనేది మనకి గర్వకారణంగా చూపించుకునే ఉండాలి. అందరు సెల్యూట్ కొట్టేటట్టుగా, అందరు సాత్వికంగా నమస్కరించుకునేటట్టుగా రూపొందించమని మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? మీరు సంవత్సరం సీఎంగా పరిపాలించినందుకు హ్యాపీగా పండుగ చేసుకోండి, వద్దనట్లేదు. పండుగ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. బట్ ఏంటంటే ఇలాంటి పనులు మాత్రం ఇంకెప్పుడు చేయకండి. మీ మంత్రిమండలికి తెలియకపోయినా మీకైనా ఉండాలి సోయి, మీకు లేకపోయినా మంత్రిమండలికైనా సోయి ఉండాలి. ఈ అవతారం ఏంది ఒకసారి బాగా ఆలోచించు. మీ భార్య పిల్లలు ఇలాగే తయారవుతారా పండుగల పబ్బాలు వస్తే? ఆలోచించి పని చేయి ఇంకెప్పుడైనా కూడా. ఓకేనా? గుర్తుపెట్టుకో, ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకో. ఎప్పటికీ నా వీడియో 10 సార్లు వేసుకొనైనా కూడా నెమరేసుకొని అది చేసిన తప్పును మళ్ళీ సవరించుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా కూడా. ఓకేనా? తప్పుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. విని మారతారనే కోరుకుంటున్నాను, నేను మారాలనే కోరుకుంటున్నాను. తెలంగాణ బాగుపడాలంటే మనిషిలో మార్పు రావాలి. అది సీఎంలో మార్పు వస్తే మంత్రిమండలి మార్పు వస్తుంది. మంత్రిమండలి బాగుంటుంది. సీఎం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే అందరూ బాగుంటారు, పబ్లిక్ బాగుంటారు. అంతే కదా? ఓకే, రైట్, బాయ్.